హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా అండి? నేను కూడా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? మేము ఇవాళ సండే కదండి, ఇవాళ మార్నింగ్ నిజామాబాద్ నుంచి బాన్స్వాడకి వెళ్ళే దారిలో తెలంగాణ తిరుపతి అని చెప్పి ఒకటి ఫేమస్ టెంపుల్ ఉందండి. ఆ టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము. ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము, మా పిల్లలు మేము అందరం కలిసి. చూడండి అక్కడ లొకేషన్స్ ఎంత బాగున్నాయో. అంటే అది కొండ మీద ఉంటుందండి టెంపుల్. ఎక్కడి నుంచి అంటే మనము నిజామాబాద్ నుంచి బాన్స్వాడకి వెళ్ళే దారిలో తిమ్మాపూర్ అనే ఊరు వస్తుంది. కరెక్ట్గా బాన్స్వాడకి ఒక 10 కిలోమీటర్స్ ఉన్నాక లెఫ్ట్ తీసుకుంటే తిమ్మాపూర్ అనే ఊరు వస్తుంది. అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలండి. లోపల నుంచి తిమ్మాపూర్లో నుంచి ఒక కొండ మీద ఉంటుంది అనమాట. మంచిగా పైన ఉంటుంది వెంకటేశ్వర స్వామి, శ్రీ భూదేవి సమేత లక్ష్మీ భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఉంటారు పైన. చాలా ఫేమస్ అండి. ఇక్కడ కోరిన కోరికలు అందరికీ తీరుతున్నాయని మా సారు వెళ్తే ఒక కోరిక కోరుకున్నారు, అది నెరవేరింది. అందుకని మళ్ళీ మేము ఇవాళ వెళ్ళామండి. కింద నుంచి మనం వెహికల్స్ వేసుకొని రావచ్చు, ఓన్ ట్రాన్స్పోర్ట్ అయితే వెహికల్స్ వేసుకొని రావచ్చు. అక్కడ కింద ఆపేస్తే కింద దేవస్థానం వాళ్ళది వెహికల్ ఉంటుందండి. వెహికల్తో పైకి తీసుకొని వస్తారు, లేదంటే మన కార్లు పైకి ఎలో చేస్తారు. మేమేం చేసామంటే మాకు ఇంకా టైం ఉంది కదా, చాలా టైం ఉందని కిందనే వెహికల్ ఆపుకొని నడుచుకుంటూ వచ్చాము. పైకి వెళ్ళొచ్చు, కొంచెం అప్పు ఉంటుందండి, బాగా అప్పు ఉంటుంది. ఎక్కగలిగిన వాళ్ళే ఎక్కండి, లేదంటే దేవస్థానం ట్రిప్స్ వేస్తారు. రోజుకి 6 or 7 ట్రిప్స్ వేస్తారటండి. ఇదిగోండి, ఇది మెయిన్ ద్వారము. మన టెంపుల్లోకి వెళ్తే ఇప్పుడు పైకి వచ్చేసామండి మేము కింద నుంచి. ఇది మన టెంపుల్లోకి వెళ్ళే మెయిన్ ద్వారం అనమాట. ఇక్కడ ఒక షాప్ ఉంటుంది, అక్కడ మనం ఏమైనా కావాల్సినవన్నీ తీసుకొని అక్కడికి టెంపుల్లోకి వెళ్ళచ్చు. ఇది చాలా ఫేమస్ అంటండి. స్థల పురాణ ప్రకారం ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ అండి. వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది ఉత్తర ద్వారం, ముందు ఫ్రంట్ అటు ఉంటుందండి. అక్కడి నుంచి ఇది బ్యాక్ సైడ్ ఇప్పుడు మనం చూపించేది మీకు ఫ్రంట్, అటు సైడ్ ఫ్రంట్ అండి. నేను అటు సైడ్ చూపిస్తాను. ఇట్లా ఇదంతా టెంపుల్లో ఉండి నామాలు ఇవంతా చాలా బాగా మెయింటెనెన్స్ కూడా బాగుంది. మనం తిరుపతిలో ఎట్లా ఉంటుందో టెంపుల్ ఇక్కడ కూడా అట్లానే ఉంటుందంటండి. అంటే పూజలు కానీ, ప్రసాదాలు కానీ, మాడవీధుల్లో ఊరేగటం కానీ, రథం మీద ఊరేగటం కానీ, కైంకర్యాలు కానీ, సుప్రభాత సేవ, అవన్నీ కూడా మనం తిరుపతిలో ఎట్లా చేస్తామో ఇక్కడ కూడా అట్లానే చేస్తామటండి. నాకు పూజారి గారు చెప్పారు. కానీ ఇక్కడ అటండి ఎవరు ఏ కోరిక కోరుకున్నా కంపల్సరీగా మేమే లైవ్ ఎగ్జాంపుల్ అండి. మా సార్ వేరే పని మీద వేరే వాళ్ళు ఎవరి ద్వారానో వచ్చి కోరుకున్నారటండి. కంపల్సరీ అది వెంటనే సార్ కోరుకుని 2-3 రోజుల్లోనే అది నెరవేరిపోయింది. అందుకని మళ్ళీ మేము వచ్చామండి. మీకు ఇక్కడ వెళ్ళే దారిలో ఇక్కడ ఒకటి బ్యానర్ ఒకటి కనిపించిందండి, ట్రావెల్స్ వాళ్ళదట. అంటే అది మా పాప షూట్ చేసింది. అంటే 3 రోజుల్లో 6 క్షేత్రాలు అని మా పాప షూట్ చేసింది. ఊరికనే చూపిస్తున్నాను నేను అది. ఇట్లా ఫ్రంట్కి వెళ్తే ఇక్కడ ఇదంతా గుడి అండి. ఇదిగోండి, ఇది రథం అండి. స్వామివారు ఊరేగుతారు కదా, అది రథము. ఇది మెయిన్ వాకిల్ అండి. మెయిన్ వాకిల్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి మనము. ఇది మెయిన్ ద్వారం అన్నమాట. ఇది రాజగోపురం అంటారు కదా, రాజగోపురం ఇది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్ నా దగ్గర వీడియోస్ అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. ఛానల్ని పావులూరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి. అందరు వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇలా మెయిన్ డోర్. జై శ్రీమన్నారాయణ. శ్రీయంకాంతాయ కళ్యాణ నితైర్ధిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజస్వామి మంగళాశాసనంతో ఈ తెలంగాణ తిరుమల అనే నామకరణం చేయడం జరిగింది. ఈ తెలంగాణ తిరుమల దేవస్థానం యొక్క మన పురాణ తెలుసుకుంటే ఇక్కడ ఒక 1955లో ఒక బ్రహ్మయాచారి అని ఒక భక్తుడు ఇక్కడ కొండపైన స్వామివారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఆ తర్వాత ఆ విగ్రహాన్ని ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి భక్తులు స్వామిని దర్శించుకొని తమ కోరికలు ముక్కి ఆ యొక్క కోరిక తీర్చడం జరగడం జరిగింది. ఆ విధంగా దినదినాన ఈ ఆలయాన్ని అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఆ తర్వాత 2014లోని
మన ఆలయం ధర్మకర్తలు పోచారం శ్రీనివాసరెడ్డి శంభురెడ్డి గారు ముందుకొచ్చి ఆలయాన్ని కొత్తగా నిర్మాణం చేయాలని నిశ్చయించుకొని మన పూర్వ ముఖ్యమంత్రి అయిన శ్రీ చంద్రశేఖరరావు గారితో కలిసి ఈ యొక్క ఆలయానికి కావలసిన సదుపాయాన్ని కావలసిన ఫండ్స్ని తీసుకొచ్చి ఈ నూతన ఆలయం నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణానికి శ్రీ త్రిదండి శ్రీమన రామానుజయ స్వామి వారి హస్తంలో వారితో కలిసి ఈ యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఆ తర్వాత ఈ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఆ స్వామివారి దర్శనం జరుగుతుంది. అదేవిధంగా తిరుపతిలో ఏ విధంగా ఉందో మాడ వీధులు కానివ్వండి, రాజగోపురాలు, అదేవిధంగా భక్తుల కోసమై వసతి గృహాలు, మళ్ళా కళ్యాణ కట్ట కానివ్వండి, అన్నప్రసాదం కోసమై, నిత్య అన్నదానం కోసమై ఆ యొక్క మండపాన్ని కూడా నిర్మించడం జరిగింది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరము ఫాల్గుణ మాసంలో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 5 రోజుల బ్రహ్మోత్సవాలకి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. కర్ణాటక నుంచి కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి, అదే మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వచ్చి ఆ స్వామివారి యొక్క 5 రోజుల బ్రహ్మోత్సవాలు పాల్గొంటారు. అదేవిధంగా ఈ ఆలయానికి మనకు ప్రతి నెల శ్రావణ నక్షత్రంలోని స్వామివారి యొక్క కళ్యాణం జరుగుతుంది. మరి ప్రతి శుక్రవారం స్వామివారికి పంచామృత అభిషేకం జరుగుతుంది. అదేవిధంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఆ యొక్క కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. మరియు వచ్చిన భక్తులు స్వామివారి దర్శించుకొని తమ కోరికలు కోరుకున్న తర్వాత ప్రతి ఒక్కరి భక్తులు కోరికలు నెరవేరడం వల్ల ఈ ఆలయాన్ని ఇంకా భక్తులు చాలా వచ్చి ఆ స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్స్ గురువు గారు.